మళ్లీ నన్ను పాత సీఎంని చూస్తారని అధికారులకు హెచ్చరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నట్లుగానే కొరడా జులిపించే పనిలో ఉన్నారు. ఎవరైనా అధికారాన్ని ధిక్కరిస్తే వాళ్ళకి అదే చివరి రోజవుతుందని హెచ్చరించారు. ఎప్పుడు కూల్గా మాట్లాడే చంద్రబాబు ఎందుకంత ఆవేశంగా మాట్లాడాడు, ఎందుకు అధికారుల మీద అగ్గి మీద గుగ్గిలమయ్యారు అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా విక్రమ్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే అదే వారికి చివరి రోజు కావాలి. విచారణలో పోలీసులు ఆలస్యం చేస్తే నేనే ఘటనా స్థలానికి వెళతా. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదు. పోలీస్ సిబ్బందిలో ఆలసత్వాన్ని సహించేది లేదు. నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం కల్పించేలా పోలీస్ శాఖ పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పోలీసింగ్లో స్పష్టమైన మార్పు కనిపించాలని చంద్రబాబు అన్నారు. నేరం జరిగిన తరువాత నేరస్తులను పట్టుకోవడం, శిక్షించడం ఒక ఎత్తే అయితే అసలు నేరం చేయాలంటేనే భయపడే పరిస్థితి కల్పించాలని సీఎం అన్నారు. ప్రజల భద్రతకు ఒక భరోసా ఇచ్చేలా పోలీస్ శాఖ పనిచేయాలని, పూర్తిస్థాయి శాంతి భద్రతలతో మళ్లీ ప్రశాంతమైన రాష్ట్రంగా ఏపీ కనిపించాలని సీఎం అన్నారు. రాజకీయ ముసుగులో ఎవరైనా అరాచకాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని సీఎం అన్నారు. హోంశాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావుతో పాటు పోలీస్ శాఖలోని ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక 2014-19 పోల్చితే 2019-24లో క్రైమ్ రేట్ 46% పెరిగిందని అధికారులు వివరించారు. 2014-19తో పోల్చుకుంటే 2019-23 మధ్యకాలంలో మహిళలపై నేరాలు 35.91%, మహిళల అదృశ్యం కేసులు 84.83%, సైబర్ నేరాలు 134.43% పెరిగాయని తెలిపారు. అలాగే గంజాయి, డ్రగ్స్ కేసులు 107.89%, చిన్నపిల్లలపై నేరాలు 151.88% పెరిగాయని వెల్లడించారు. ఇక గత ప్రభుత్వ తీరుతో పోలీస్ శాఖ ఎలా నిర్వీర్యమైందో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. పోలీస్ శాఖలో ఆయా విభాగాలకు ఇవ్వాల్సిన చిన్న ఆర్థిక మొత్తాలను కూడా చెల్లించకపోవడం వల్ల పోలీస్ శాఖ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఇక కాలం చెల్లిన వాహనాలు పోలీస్ శాఖ వద్ద 143 డ్రోన్లు ఉంటే అందులో 88 పనిచేస్తున్నాయని తెలిపారు. బాడీ ఓన్ కెమెరాలు 1250 ఉంటే 444 మాత్రమే పనిచేస్తున్నాయని వివరించారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంలో 1180 కెమెరాలకు గాను కేవలం 317 మాత్రమే పనిచేస్తున్నాయని, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న 14,712 సీసీ కెమెరాల్లో 2,371 కెమెరాలు పనిచేయడం లేదని వివరించారు. ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ కూడా పనిచేయడం లేదని తెలిపారు. వీటన్నిటిని తిరిగి వాడుకలోకి తెచ్చేందుకు అవసరమైన 30 కోట్ల నిధులు కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించకపోవడం వల్ల చాలా సేవలు అందుబాటులో లేకుండా పోయాయని, వీటి వల్ల నేర విచారణలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. పోలీసు విభాగంలో 2014-19 మధ్య 5,215 వాహనాల కొనుగోలుకు 221 కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం కేవలం 67 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తుందన్నారు. కాలం చెల్లిన వాహనాలతో పోలీస్ శాఖ ఇబ్బంది పడుతుందని, ప్రస్తుతం 2,812 వాహనాల కోసం 281 కోట్ల బడ్జెట్ అవసరమని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోలీస్ శాఖను మళ్లీ గాడిలో పెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయా వ్యవస్థల్లో పరికరాల నిర్వహణ ఖర్చులకు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న 10 కోట్లు వెంటనే విడుదల చేసినట్లు తెలిపారు. అదేవిధంగా సీసీ కెమెరాల ఏర్పాటులో పెండింగ్ లో ఉన్న 11 కోట్ల బిల్లులు కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీస్ శాఖను ఆధునీకరించే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వాటాగా 61 కోట్లు విడుదల చేయడానికి కూడా సీఎం ఆమోదం తెలిపారు. గత ప్రభుత్వం పోలీసులను కక్ష సాధింపులకు, ప్రజల రాజకీయ పార్టీల అణిచివేతకు ఉపయోగించుకుంది కానీ పోలీస్ శాఖ సామర్థ్యం మాత్రం పెంచలేదని అన్నారు. నేర పరిశోధనలో కీలకమైన ఫింగర్ ప్రింట్ వంటి విభాగాలకు, పరికరాలకు కనీసం 10 కోట్ల యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ చెల్లించకపోవడంపై ముఖ్యమంత్రి విస్మయం వ్యక్తం చేశారు.